ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురపాలెంలో ఓ యువతి హత్య కలకలం రేపింది. అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఉదయం బహిర్భూమికంటూ బయటకు వెళ్లిన యువతి తిరిగి రాలేదు. దీంతో వెతుకుతూ వెళ్లిన తల్లికి స్కూల్ సమీపంలో మృతదేహం కనిపించింది. చీరాల పోలీసులు నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మృతురాలి తల్లిదండ్రులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురపాలెంలో ఓ యువతి హత్య కలకలం రేపింది. అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఉదయం బహిర్భూమికంటూ బయటకు వెళ్లిన యువతి తిరిగి రాలేదు. దీంతో వెతుక్కుంటూ వెళ్లిన తల్లికి స్కూల్ సమీపంలో మృతదేహం కనిపించింది. చీరాల పోలీసులు నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మృతురాలి తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా ఈపురపాలెంలో జరిగిన మహిళ హత్య కేసుపై ఆయన స్పందించారు. అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులైతే ఒక నిర్ధారణకు వచ్చారు. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలి అని కూడా హోంమంత్రి బంగల్పూడి అనితకు సీఎం చంద్రబాబు సూచించారు. ఫర్దర్మోర్ డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. ఈమె బహిర్భూమికి అని చెప్పి మార్నింగ్ 5:46 మధ్యలో ఇటు రావడం జరిగింది. ఆ టైంలో కాల్స్ ఆఫ్ నేచర్కి అటెండ్ అవ్వడానికి ఉన్న క్రమంలో గుర్తెలియని వ్యక్తులు ఈ అమ్మాయిని అటెంప్ట్ చేసి రేప్ చేసి చంపేసి వెళ్ళడం జరిగింది. దాని మీదట సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అనుమానితులుగా కూడా ఎవరు పలానా అని చెప్పి ఉన్నారని చెప్పి